దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ ఇంకా కొంత గడియ మాత్రమే ఉంది. రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో గడిపి తీరడానికి దేవుని యొక్క కృపను మనకిచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఈ పనులన్నీ ఉన్నాయంటే ఒకటి సార్. దేవుడు మనల్ని ఇంతవరకు నడిపించి నిలబెట్టి తీసుకొచ్చిన ప్రణాళికలను బట్టి స్తోత్రం. ఈ రాత్రి వేళ మనం చదివిన వాక్య భాగం కీర్తనలు 136 కీర్తన. ఈ కీర్తన 135, 136 కీర్తనలు ఇశ్రాయేల్ ప్రజలు ఆరాధనకు వాడుతున్న పాటలుగా మనకు బైబిల్లో కనబడుతున్నాయి. ఇక్కడ మాట్లాడారా బయట పంపించేస్తాను. సైలెంట్గా ఉండాలి. 135 కీర్తన, 136 కీర్తన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడానికి పాడే ఒక పాటగా మనకి కనబడుతున్నది. మనం పాడేటప్పుడు మనం పాటలు మీరు ఇందాక ఎన్ని పాటలు పాడారో నాకు తెలియదు. అలాగే వారు కూడా దేవునికి ఏం చేసేవారు, పాటలు పాడేటట్టుగా మనకి కనిపించుచున్నది. అయితే 136 అధ్యాయములో ఉన్న పాటకున్న సారాంశం వారికి కలిగిన విడుదలే వారు పాటగా చెప్పి పాడి ఉన్నది. ఈ కాలంలో చాలా మంది పాటలు రాసిన దేనికి రాస్తున్నా నాకు తెలియదు, కానీ బైబిల్ సెలవిచ్చుచున్నది నీ జీవితంలో విడుదల కలిగి తీరితే ఆ విడుదలను ఆస్వాదించి పాటగా పాడి దేవునికి ఏం చెయ్యొచ్చు, మహిమ పరిచి తీరొచ్చు. నీకు పాట రావట్లేదంటే దేవుడు నీకేం చేయలేదని అర్థం కాలేదనుకుంటా. నీకు ఇప్పుడు పుస్తకం కావాలి, పాట దాని అర్థం దేవుడు నీకేం చేయలేదు, పుస్తకం ఏదో చేసింది అనుకుంటా. అందుకే దేవుని బిడ్డలకి కొందరికి ఇప్పుడు కూడా ఏం తెలియట్లేదు, పాట తెలియట్లేదు. యథార్థ రక్షణ పొంది మారు మనసు పొందిన దేవుని బిడ్డకి పాట ఏంటో తెలుసా? దేవుడు తనకు చేసిన విడుదల తనకి పాట లేకపోతే రక్షణ పొందేసుకో, పాట మార్చేసుకోవడానికి దేవుడు సాయం చేస్తాడు. రక్షణ పొందలేకపోతే నువ్వేం చేయలేవు, పాట పాడాలి. అందుకే కొందరికి పాడండి అంటే నాకు పాటలు రావండి, పుస్తకాలు కావాలండి. అయ్యో నీకు దేవుడు ఏం చేయలేదు అనుకుంటా. మరలా ఒకసారి ఏం చేసుకో, రక్షణ పొందుకు తీరు. ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు చేసిన రక్షణని ఆ కీర్తనలో మనకి కనబడుతున్నట్టుగా మనకి కనిపించుచున్నది. అందుకే దాని మొదటి పదం చెబుతున్న మాట మీరు చూడండి. చూసారా, దేవుని యొక్క దాని మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు చెప్పినప్పుడు ప్రజలకి ఆహ్వానపరుచుచున్నారు. దేనికి? స్తోత్రం చెప్పడానికి ఆహ్వానపరుచుచున్నారు. లేకపోతే వీళ్ళు ఏం చెయ్యరు, పరచకపోతే వీరి దేవునికి ఏం చేయరు, స్తోత్రం చెప్పారు. ఇశ్రాయేల్ ప్రజలకు ఉన్న ఆరాధన ప్రణాళిక మనలాగా కాదు. వారికి ఉన్న ఆరాధన ప్రణాళిక వారికి ఏముంది, ప్రత్యక్ష గుడారం ఉండేది. ఆ గుడారం లోపల వారికి వెళ్ళే అనుమతి ఉండేది కాదు. దాని దేవుడు అంత కృపించడు, లోనొచ్చి దేవునికి స్తోత్రం చెప్పడానికి భాగ్యం దొరికింది. కుటుంబం కాడ నిలబడి చేతులెత్తి పనైపోయి వెళ్ళిపోవాల్సిన ప్రణాళికలు దేవుడు గుమ్మము లోపల నుంచే నిన్ను దేవునికి స్తుతి అర్పించి తీరడానికి అవకాశం ఇచ్చి తీరాడు కదా. ఇశ్రాయేలీలకు దొరకలేని 10,000 నీకు దొరికి తీరింది. ఇశ్రాయేలీలు దేవుని ఆలయం లోపల రాలేకపోతూ ఉండేవారు, వారికి అనుమతి ఉండేది కాదు. కేవలం పురోహితులకు, యాజకులకు మాత్రం అనుమతి ఉండి తీరేది. అలాంటి ఒక ప్రక్రియలో దేవుని యొక్క బిడ్డలుగా, సంఘముగా మనకి దేవుడు సహాయం చేశాడు, కృప అందించాడు. దేవాలయం లోపలకు వచ్చి అందుకే ఈ పాటలు వారు పాడినది గాన ప్రతి గానం. ఎలా? మనం పాడేటట్టుగా కాదు. వారి గాన ప్రతి గానం ఎలాగ తెలుసా? పాస్టర్ గారు ఒక్కసారి పాడితే విశ్వాసం 2 సార్లు పాడాలి, అదే పదం పాడాలి. అర్థం కాలే. ఈ కాలంలో సంఘం హల్లెలూయా చెప్పేది కూడా ఇలాగే. ఇంకోటి ఎవరి కోసం పెట్టారో మరి. పాస్టర్ గారు ఒకటి చెప్తే నువ్వు ఎన్ని చెప్పాలి? చెప్పండి హల్లెలూయా. ట్రెండ్ మార్చేస్తున్నారు మీరు, సంఘాన్ని మార్చేస్తున్నారు. గాన ప్రతి గానం. అందుకే వాక్యం చదివినప్పుడు ఏం చెప్పమని చెప్పారు? ఎన్నిసార్లు చెప్పారు? ఇంకోటి ఎవరి కోసం ఉంచారు?
ఆలోచించి 2024 అడిగట్టాలి. హలో, గాన ప్రతి గానానికి ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? వారు త్రియేక దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన వారు. దేవుని యొక్క పరిశుద్ధతకు 3 సార్లు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అందుకే వారు ఒక మాటని 3 సార్లు ఏం చేశారు? భూమికి వినబడి తీరేంతటిగా, అన్యులకు వినబడి తీరేంతటిగా, దేవుని యొక్క సన్నిధిని ఆనందించి తీరేంతటిగా ప్రతి గానం వారు పాడి తీరేవారు. ఎక్కడ? దేవాలయం బయట. దేవాలయం లోపల పురోహితుడు యాగార్పణలు అర్పించుచున్నప్పుడు దేవాలయం బయట ప్రజలు ఏం చేసేవారు? ప్రతి గానముగా దేవునికి దేవుడు వారి జీవితంలో చేసిన విడుదలను తలుచుకొని ఏం చేశారు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకు తీరారు. దేవుడు నీకు చేసింది ఏమైనా ఉందా? అయితే చెప్పేసుకో, దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఏదైనా విడుదల చేశారా? తలుచుకో. నీ కొడుకు చచ్చిపోయే పరిస్థితి తిరిగి బతికించా. కొడుకుని చూసేటప్పుడు నా కొడుక అనడం కాదు, నా దేవా కొడుకుని దేవుడు బతికించాడు. దాని అర్థం నా కొడుక కాదు, నా దేవా. ఇది ఆయుషుతో ఉన్నది నీ దయ, ఇది బతుకున్నది నీ కృప, ఇది ఆయన దిగ్గేసుకో. ఆయన దిక్కుల అర్హుడు. నీకు దేవుడు ఇల్లు ఇచ్చారా? ఆ ఇల్లు ఇటుక పగిలినప్పుడు ఇటుక మీద ఇటుక పెట్టిన దేవునికి స్తోత్రం చెప్పేసుకో. నీ కృప ఉండబట్టే, నీ సహాయం ఉండబట్టే, నువ్వు నా పట్ల ఉండబట్టే నాకు ఇల్లు. దేవుడు నీకు బండి ఇచ్చాడు. దాని అర్థం బండి మీద కూలింగ్ గ్లాస్ వేసుకొని తిరుగు, నో ప్రాబ్లం. కానీ ఆ బండి లోపల కూర్చొని కృతజ్ఞతాస్తుతులు ఆపకుండా. మా ఊర్లో జరిగిన కథ, ఒక విశ్వాసి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి వేదన అయ్యారు, నాకు చర్చికి రావడం చాలా ఇష్టం అయ్యారు, పాటలు పాడడం చాలా ఇష్టం అయ్యారు, వాక్యం వినడం చాలా ఇష్టం అయ్యారు. కానీ ఏం చెప్తాను, నాకు కాస్త ఇబ్బంది కలిగిన స్థితిగతి ఉంది. సంఘ బిడ్డలకి కాస్త చెప్పి నాకు ఒక ఆవును కొని పెట్టండి. పాస్టర్ గారు విశ్వాసి చెప్పారు కదా, సంఘ బిడ్డలందరికీ చెప్పి ఏం చేశారు? ఒక ఆవును కొనుక్కొని ఇచ్చారు. అమ్మ ఆవు దొరికినప్పుడు హల్లెలూయా, స్తుతి మహిమ, దేవానికి మహిమ. పాలిచ్చినప్పుడు దేవానికి మహిమ, గడ్డి కోసినప్పుడు దేవానికి మహిమ. మెల్లిమెల్లిగా ఆవుల సంఖ్య పెరగడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం ఇక్కడే చెప్పాలి. అప్పుడు ప్రైజ్ లార్డ్ హల్లెలూయా సౌండ్ మెల్లిమెల్లిగా తగ్గడం ప్రారంభించింది. మరి అమ్మ 8 గంటలకే కాదు ప్రార్థనకు వచ్చేది, మళ్ళీ అమ్మ 9:30, 10:30 వస్తుంది. ఎలాగొస్తుందో తెలుసా? గడ్డి తీసుకొచ్చి గడ్డి మూట ఎక్కడ పెడతాం తెలుసా? చర్చి గవిని కాడ పెట్టేసి అక్కడ ఒక కత్తి కూడా పెట్టేసి చర్చి లోపల దులిపేసుకొని వచ్చి కూర్చుంది. సమృద్ధి వచ్చేసరికి అమ్మ పరిస్థితికి మార్పు వచ్చింది. సంఘస్థులు చూశారు, వామ్మో ఒకటి ఇచ్చినప్పుడు ఇప్పుడు 9 అయిపోయింది, కానీ ఇప్పుడు ఒకటికే ఎలాగైతే ఇంకేమైపోద్దా? అమ్మతో మాట్లాడు, అమ్మ ఇది చేసే లేదండి, తొలి మీరు ఇచ్చినప్పుడు ఒకటే ఉండేదండి, ఇప్పుడు పెరిగిపోయిందండి, గట్టి తేవాలంటే దూరం వెళ్ళాలండి, అందులో సూత్రం చెప్పలేకపోతున్నానండి, కష్టకరమయ్యే పరిస్థితి అయితే సంఘ బిడ్డలు చెప్పారు, మాట వెళ్ళదు, ఏం జరగలేదు. ఒకరోజు సంఘ బిడ్డలు అందరూ కలిపి ప్రార్థన, దేవ 9 చేసుకో, 9 నువ్వే తీసేసుకో. ఆమెకి స్థుతులు అంటే ఏంటో మేము చూపిస్తాం. 9కి 9 పోయింది. మరుసటి వారం యమ స్పీడ్కి వచ్చేసింది. అర్థమైంది, పోయింది కదా, ఇప్పుడే నా స్తోత్రం చెప్పేసి. దాని యొక్క పోవాలన్న ఉద్దేశం కాదు, పోయిందా ఉందా దేవునికి మాత్రం స్థుతి. ఆడబాడేస్తా, నిన్ను స్థుతించినా చాలు. నా గుండె గుడేనా ఇంకేదైనా ఆలోచించి దేవునికి స్తోత్రం చెప్పేసుకో. హలో, గుండె అని చెప్పి అలంకరణ విగ్రహాలు ఏ స్థాపించక్కర్లేదు. స్తుతుల నైవేద్యం పైకి వచ్చేస్తాయి చాలు, దేవునికి కనపరిచే ప్రణాళిక వచ్చేస్తాయి చాలు. అందుకే దాని 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదివితే వారు దేనికి స్తుతించడానికి వారిని ఏం చేసుకు 3వ వచనం వరకు చెప్పేది స్తుతించడానికి వారికి ఆహ్వానపరిచేవారు. ఏం చేశారు? ఇన్విటేషన్ ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. మనం ఆహ్వానపరచకపోతే విందుకు కూడా వెళ్ళంగా ఉన్నారా? ఆహ్వానించకుండా విందుకు వెళ్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేనున్నాను, సిగ్గు లేకుండా వెళ్ళి తిన్నాను. నా ఫ్రెండే నన్ను పిలవలే, వెళ్ళి తినేసి వచ్చాను. తర్వాత ఆడు చెవుట్లో వెళ్ళి చెప్పి, నువ్వు పిలవలేదు కదా, వచ్చి తినేసి వెళ్ళాను రా. సారీ రా, మర్చిపోయి, పర్వాలేదు.
అలా ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఆహ్వానించి ప్రజలను ఏం చేయాలి? రా, దేవుడు నాకు విడుదల చేశాడు, నా కొడుకు బతుకున్నాడు, దేవుడు అలా కలిసి మనం చేద్దాం, నీ కొడుకుని కూడా దేవుడు బతికిట్టాడు, రా కలిసి దేవుడిని స్వాతంత్రం చేద్దాం, రా అని ఏం చేయాలి? ఆహ్వానపరుచుకో. అందుకే దేవుడు మనకి సువార్తనిచ్చారు. ఎక్కడికి వెళ్ళి చెప్పాలి సువార్త? ఎక్కడి నుంచి చెప్పాలి? స్టార్ట్ చేయాలి. నీకు ఇంటి లోపల నుంచి స్టార్ట్ చేయాలి సువార్త వెదజల్లడం. ఇది అలాగే లేదు, సొంత ఇంటికి సువార్త సేవ. అమెరికా అంటే ఇప్పుడు బయలుదేరతాం. వద్ద అమెరికా కాదు, ఫస్ట్ నీ ఇంటి దగ్గర నుంచి సువార్త వినిపించు. ఏదో ఇరుగు పొరుగు వాళ్ళకి నీళ్ళు కొలాయిలో నీళ్లు తీసుకునేటో ఇరుగు పొరుగు వినిపించు. ఏమమ్మా దుఃఖాక్రాంతులు అయి ఉన్నారా? నా చర్చికి రా, ఆహ్వానపడకం. నేను మీకోసం ప్రార్థన చేస్తాను, నేను మీ పిల్లల కోసం మధ్యవర్తిగా ఉంటాను. మీట్లో దెయ్యాల సమస్య రండి, నేను దానికి ఏం చేస్తాం? దేవుని మధ్యలో పెట్టి మేము పరిహారం చేసి ఆహ్వానపరచు. కాల్ ఎవ్రీవన్ ఫర్ ప్రైజ్. అందరిని స్తుతించడానికి ఏం చేయాలి? పిలవాలి. నీకు వాక్యం బోధించేది ఎలా స్తుతులు చెప్పాలో నేర్పించడానికి. హలో, ఆహ్వాన పరిచి ప్రజలకు ఏం చేయాలి? స్తుతులు అందించుకు తీరాలి. ఆహ్వానం మూలంగా ప్రజలు విపరీతంగా వచ్చి దేవునికి ఏం చేసి తీరుతారు? అతి శబ్దముతో కేకలు వేసి. అందుకే ఇప్పుడు పిల్లల్లో డీజే సెట్టింగ్ వచ్చింది, పాడలేక. ఏమొచ్చేసింది? నీది డీజే అవ్వాలి చుట్టూలో. ఎరుకో గోడలు కూలిందలా మీరు అలాగని చెప్తారు. నేను డీజే ద్వారా కూలింది. ఏ డీజే? పెదవుల డీజే ద్వారా. ఆత్మపూర్ణతతో ఉన్నవారు వాయిద్యాలు వాయించడం వలన, ఆత్మాభిషేకముతో వాక్య పరిజ్ఞానం కలిగిన వారు, వాక్య వాగ్దానం కలిగిన వారు వాటిని పట్టుకొని ఆ గోడల చుట్టూ కేకలేసి తిరిగారు. గోడ డీజే శబ్దానికి ఏమై తీరింది? నాతో కలిసి అది వీళ్ళు అద్దెకి తీసేసుకున్నారు. డీజే లెక్క. డీజేకి వెళ్తే నువ్వు ఊగలేనోడైనా ఊగిపోతాం. మేము బండి లోపల కూర్చొని పక్క నుంచి డీజే బండి ఊగిపోతుంది. అర్థం కాలేదు. బండి ఆటోమేటిక్ ఊగిపోతా. దానికి స్పందనలో నార్మల్ ఒక డీజేకి ఇంత శక్తి ఉంటే దానికన్నా మించిన శక్తి ఆహ్వానం ద్వారా పిలవబడిన స్తోత్రాన్ని. దేవుని ద్వారా ఆహ్వానం పరచబడి నన్ను పిలవబడి తీరారే. ఎక్కడో చవటి పొరలో ఉన్న నీవు నేను, ఎవరికి పనికిరాని ప్రణాళికలు, ఎక్కడుండే బురదలో ఉన్న మనం, గోతులో ఉన్న మనం, ఎవరికి ఎక్కర్లేనట్టుగా, ఎవడు ఎంచలేనట్టుగా అడివి మొక్కగా ఉండి అడివి ఫలం కాసుకున్న మనల్ని పిలిచారు కదా. ఇంకెంతో మంది ఉన్నారు, వాళ్ళని పిలవక దేవుడు నిన్ను పిలిచాడు కదా. అది తలుచుకొని ప్రజలని పిలిపించుకొని మరి ఏం చేసుకుని తీరాలి? స్తోత్రం చెప్పించి తీరాలి. హల్లెలూయా. రాలేదు, పిలిపించుకుతే 2024 నీ తల మీద పడిన వాగ్దానమేంటో పిలిపించి తీసుకురా. సంఘం పెరిగేదలగా పిలవాల్సిన పిలవడానికి వెళ్తే పెరిగిద్ది. అర్థం కాలే. మాకు మీరు పిల్లలు, మీరు పిలిచితే మీకు ఆత్మిక పిల్లలు. కొందరు ఇప్పుడు కూడా కొట్టు రాలే. సంతానం ఉంది, నేను ఆత్మీయతలో నీకు ఎంత సంతానం చూడొద్దు. భయపడినా నేను, అస్సలు భయపడినా, అస్సలు ఖాతరే లేదు. హలో, అలా చూసి భయపడితే భయపడే కేటగిరీ కాదు. ఈరోజు ఆహ్వానించండి. హలో, అది వచ్చాడో లేదో విషయం మంది కాదు, ఆహ్వానించాల్సిన బాధ్యత మంది. మరి డైలాగులు కొట్టు, నేను పిలిచాను రాలేదు, అదేం మాట్లాడు, నువ్వు పిలుతూనే ఉంటు. ఏ రోజైనా కోడి అద్దె తీసుకుందా నీ దగ్గర నుంచి? పొద్దున్న 4 కుక్కరకో చేస్తానని అది అయిపోయిందా? నువ్వు ఎంత అయినా దాని పని ఆ పని నువ్వు చేసేస్తా. అర్థం కాలేదు, అసలు ఎవరు రాలేదు. ఇక నువ్వు వచ్చావుగా, నువ్వు పని నువ్వు చేసుకో.
అర్థం కాలేదు. అలా ఉన్నారో లేదో నాకు తెలియదు. ఎవడు వచ్చాడో లేదన్న, నువ్వు వచ్చావా లేదా? నువ్వు ఆహ్వానించేసుకో. మొదటి మనకేముండాలి? ఆహ్వానం ఉండాలి. దేవుడు నన్ను ఆహ్వానపరిచాడు కదా, నేను ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానపరిచాడు. బైబిల్లో ఒక మంచి మాట ఉన్నది, నిద్రపోయిన జనాన్ని ఏం చేయాలి? తిరిగి లేపాలి. నాయన లెగరా, పడుకునే టైం కాదు, ఆయాదించడానికి టైం, దేవునికి కనపరచడానికి టైం, దేవునితో సమయం గడపడానికి టైం. మందు బట్టి ఇక్కడ కూర్చొని సారా కొట్టినోడి, నాయన ఇది కాదురా టైం, ఇది ఎక్కడ అయిపోయి కలిసి మనం వెళ్దాం, దేవునికి స్తోత్రం చెప్తాం. రాడు మందు తాగేస్తున్నాడు, పుల్లు తాగితే ఇలా దూకుతాడు, నీకు అవన్నీ ఎందుకు? దాని చేత ఆపించేసి తీసుకురా. ప్రజలు రాలే, ఆహ్వానించు ప్రజలని. సంఘం పెరగాలంటే ఆహ్వానించుకో, ఆత్మీయతలో పెరగాలంటే ఆహ్వానించుకో, నీవు ఆత్మీయతలో ప్రసరించాలని ఆహ్వానించుకో. ప్రజలని ఆహ్వానించేసుకో. పాత నిబంధన కాలంలో ప్రజలు ఎందుకు గవినికారం నిలబడి ఆరాధన చేసేవాడు తెలుసా? ఊరోళ్ళకి తెలియదు, ఇరుగు పొరుగులకు తెలియదు. ఏం తెలియాలి? ఎక్కడ 3 మండపాలు ఉన్నాయి, ఏంటిది? పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఆవరణం. దాని బయట కొందరు నిలబడి ఏం చేస్తున్నారు? వాయిద్యములను వాయించుకుంటూ, చప్పట్ల నుంచి స్టార్ట్ చేసేసి ఎప్పటి వరకు వెళ్ళాలి? ఏనా వరకు వెళ్ళిపోవాలి. చప్పట్ల నుంచి స్టార్ట్ చేసి కంజీని మొదలెట్టి అలా పైకి వెళ్ళిపోవాలి, కిందకి రాకూడదు. ఉన్నారో లేదో నాకు తెలియదు. సంఘం పెరిగే కొద్దిగా ప్రతి సిస్టమ్ వచ్చేస్తుంది. ఆహ్వానించడం ప్రారంభించేసుకో. ఈ 2024 సంవత్సరం ఆహ్వానించేసుకో. క్యాలెండర్ కొట్టించి నీ ఇంటికాడ తగిలించుకోవడం కదా, 4 క్యాలెండర్ ఎక్స్ట్రా తీసుకెళ్ళిపో. ఇది ఇచ్చేసారా తెచ్చిరా. ఒక్కడి కొనేసి గోడ కంటికి రోజు చూడటమే. ఏం చూస్తావు? రాలే ఇంకా ఎగరికి ఒక 5-10 ఎక్స్ట్రా అయ్యి నీ పూట ఒకటి తగిలించేస్తాం. 10 కొనుక్కొని ఆహ్వానించు, కనపత్రకి ఇచ్చి ఆహ్వానించు, బైబిల్ ఇచ్చి ప్రజల్ని ఆహ్వానించు, సువార్త చెప్పి ప్రజల్ని ఆహ్వానించు. హలో, భోజనం పెట్టింది పర్వాలేదు, ఉప్పేసిన లడ్డు అయినా పర్లేదు, ఇప్పించి పిలుచుకోరా. చెప్పు, ఇది ఒక కొత్త వెరైటీ, ఇది ఉప్పేసిన లడ్డు. చెప్పలే చెప్పలే, రాలేదు. పిలి చేసుకో, అన్నాన్ని పిలి చేసుకో. అందుకే కదా యేసయ్య చెప్పిన మాట, విందు తయారు చేసేసుకుని అందరిని పిలవమని చెప్తే ఎవరు రాలేనప్పుడు చెప్పిన మాట ఎంత? ఊరి గమనిగాడికి వెళ్ళు, కుంటోడు ఉంటాడు, అంగవైద్యం ఉన్నోడు ఉంటాడు, ఎత్తుకొచ్చే. ఆరోగ్యం ఉన్నోడు రాలేదు అనుకో, లేను ఎత్తుకొచ్చి 150 రూపాయలు ఎక్కడి నుంచి ఎక్కడికి. ఆ వారం కానుకలు అయినని నిర్ణయించేసుకో, నో ప్రాబ్లం. నేను ఆ కుంటోడైనా తెచ్చావుగా, తెచ్చుకోండి. హలో, మంచి వాళ్ళు రాకపోతే ఎవరు రావాలా? అంగవైద్యం అయిపోతే మరి మేమేం చేయాలమ్మా? ఓకేనా? మొదటి 4 వచనాలు ఏం చెప్పుచున్నది? ఎలా ప్రజల్ని ఆహ్వానపరిచి ఏం చేయాలి? స్తుతిని అందించుకు తీరాలి. దాని 4వ వచనం నుంచి 22వ వచనం వరకు చదివితే ఎందుకు స్తుతించాలో రాయబడి ఉంది. 4వ వచనం చదవండి. దాని తర్వాత ఎందుకు స్తుతించాలి? ఆయన అన్నిటిని సృష్టించాడు కాబట్టి, ఆయన చేతి ద్వారా అన్ని నిర్మాణంలోకి వచ్చింది కాబట్టి, ఆయన ద్వారానే అన్ని జరిగి తీరింది. ఈ ఉద్దేశం చొప్పున నీవేం చేయాలి? స్తుతించి తీరాలి. అర్థం కాదు మనకి స్తుతులు అర్థం కాదు, కానీ ఆ పాత స్తుతులు బాగా అర్థమైపోతుంది కదా. అక్కడ ఎవడు ఏం చెప్పక్కర్లే, ఎప్పుడు బిల్ పట్టాలా, ఎప్పుడు తెంచాలా, ఏం చెప్పక్కర్లే. వాటి మీద పెట్టేస్తారు, క్రమావళి ఉంది. ఎవడైనా
ఏందమ్మా నువ్వు ఇలా చప్పట్లు కొడి ఇలా దూకుతున్నావు దూకుతున్నావు దేనికి ఉందమ్మా కారణం. నాకు ఇంతవరకు నిలబెట్టింది ఆయనే, నా ప్రాణానికి ప్రాణం ఇచ్చింది ఆయనే, నా రక్తం ప్రవహించింది ఆయన కారణమే. డాక్టర్ చెప్పేశాడు ఇది మంచాల పాలైపోయి ఈడికి పనికిరాడు, బతుకున్నానుగా. స్తుతించడానికి ఒక కారణం, 1,1,00,000 కారణం. ఒక కారణం కాదు, ఎన్ని ఈయనకి ఎన్ని ఉన్నాయి. 22వ అధ్యాయం వరకు చదివితే ఆయనకి చేసిన గొప్ప విడుదలను అక్కడ చెప్పినది మీరు చూడండి. దాని 10వ వచనం, స్తోత్రం రాదా మరి? ఈయన పిల్లలందరినీ కూడా ముంచి చంపేశారు. అప్పుడు ఏడిపే రావాలి రూలు ఏమని క్రైస్తవుల పిల్లలకు మాత్రం నైకేండి. అప్పుడు అదే తిరిగి వాళ్ళ పిల్లల మీదకి దాడి జరిగినప్పుడు నీకు వస్తుంది ఆరాధన. రావట్లేదంటే మరి హలో, మనం ఆరాధన చేయడానికి స్తుతి అర్పించి తీరడానికి ఏముంది? ప్రత్యేక కారణాలు ఉన్నాయి. కారణం తెలిసి దేవునికి ఏం చేయాలి? స్తోత్రం చెప్పాలి. కారణం లేకుండా దేవుని ఏం చేయొద్దు. ఎర్ర సముద్రం దాటినోడే స్తోత్రం చెప్పగలిగి, ఎర్ర సముద్రం మునిగినోడు స్తోత్రం చెప్పడు. చర్చిలో కొందరు మునిగిన వాళ్ళు ఉన్నారు, మునిగి సమమైన వాళ్ళు ఉన్నారు. స్తోత్రం ఉన్నాయి, దాని కూడా అతి పేరాలి. హలో, నేను చెప్పిందంత మంచి గాన ప్రతి గానం మర్చిపోయారనుకుంటా. ఓ ప్రైజ్ గాడ్. స్తుతించడానికి చాలా లక్షల కారణాలు ఉన్నాయి. కారణాలు తెలియాలా? పుస్తకం తీసేసుకో, రాయడం మొదలెట్టేసుకో. నువ్వు రక్షణ పొందిన ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు ఏమేం దేవుడు చేశాడో రాసేసుకో. నాన్ స్టాప్ ఆరాధన నీ లోపల వచ్చారు. ఇక్కడ ప్రభు నిలబడేసి పాట పాడండమ్మా చెప్పక్కర్లే, ఆటోమేటిక్ వచ్చారు. ఇక్కడ అయ్యారు వచ్చి అలా సాధన చెప్పక్కర్లే, పాట ఏమక్కర్లే, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కారణం ఏంటి? నాకు కారణాలు బోర్డు ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రజలకు బోర్డు కారణాలు. అక్కడ ఏం తినేవారు? ఏం తిండి తినేవారు? దోసకాయలు ఏమి తినేవారు? ఏడకొచ్చినప్పుడు ఏమక్కర్లే, పల్లె మీద పట్టుకొని ఏరుకొచ్చేస్తే చాలు. ఇలా ఇంటికి వెళ్ళి కర్రలు పట్టుకుంటే మాంసం వచ్చేస్తుంది. అదేం గౌరవం కానీ. అలా ఇంటికి గమనికి ఆడికి వెళ్తే మొత్తం మాంసం ఎండబెట్టారు. తింతరా ముక్కు నుంచి వదిలేస్తున్నారు. మీరు తినే ఎక్కడి నుంచి వదులుతుంది? ఎక్కడి నుంచి వదులుతుంది? వాళ్ళు ఎక్కడి నుంచి వదిలేవారు? రాలేదు. హలో, ఆ ఆహారం తినేటప్పుడు దేవునికి స్తోత్రం చెప్పే తీరుతారు. 6 రోజులు ఫుడ్ వెరీ గుడ్. 7th డే అయితేసరికి ఏదైనా తేడా జరిగిపోతే ఫుడ్ బ్యాడ్ అయిపోద్ది. ఉన్నారో లేదో నాకు తెలియదు. 7వ రోజుకున్న ఫుడ్ 6వ రోజు ఏం చేసుకోవాలి? ఏమర్థం? నేను వంట చేయలేదు అయ్యగారు అని చెప్పి ఆరాధనకు రాలేదని ఇక్కడ డైలాగ్ చెప్పలేదు. రాత్రి ఆయనకున్నదా, మీ పిల్లలకున్నదా, మీ కోడలకున్నదా, మీ అత్తమ్మకున్నదా, ఎవరుకున్నదా ఓటించేసి రెడీ చేసి ఉంచేసిరా. దానికి దెబ్బలు కాసేసి వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పమాక. దానికి మేము అడుగులేం కాదు, నువ్వు తెచ్చుకున్నాను. ఉన్నారో లేదు నాకు తెలియదు. హలో, బాగా వినేసుకునే వెళ్ళాలి. కారణాలు మోళ్ళు నేను దేవునికి ఏం చేయడానికి? స్తుతి అర్పించుకు తీరడానికి. అందుకే ఒక్కసారి తలుచుకోండి, ఎన్ని కారణాలు ఉన్నాయి నేను దేవునికి స్తుతించి తీరడానికి. అలాగైతే ఆ కారణాలు తెలిస్తే నీ గొంతుకు కోసేసిన నువ్వు స్తుతించడం ఆపలేవు. గొంతు కోసేస్తే మన మాటలు రావు కదా. ఇక పర్వాలేదు, మాటలు రాకపోయినా పర్వాలేదు. కోడి చచ్చే ముందు దాని ప్రాణం పోయి పెడపడలాడిపోతుంది కదా, దానికన్నా మించినంతగా నువ్వు పెడపడలాడిపోతావు. అలాగైతే దేవుని ద్వారా స్తుతుల కొరకు పిలవబడిన వారు ఏం చేయాలి? రుణం తీర్చలేనంతగా దేవునికి ఏం చేయాలి? స్తోత్రం అందించుకునే తీరాలి. దేవుడు చేసిన ఒక్కొక్క త్యాగం, దేవుడు చేసిన ఒక్కొక్క విడుదల తలుచుకొని దేవునికి ఏం చేయాలి? స్తుతులు అర్పించుకునే తీరాలి. ఏడ ఈ పని చేయలేకపోతే ఆడకెళ్ళి ఏం పని చేస్తాం? ఏడ
ఇక్కడ ఈ స్థుతులు లేకపోతే ఆడికి వెళ్ళి ఏం చేస్తావు? దొంగతో కలిసి హౌసీ ఆడతావు. ఎవడు ఒకడు వెళ్ళాడు కదా దొంగ, ఆడి కంపెనీ ఇవ్వడానికి వెళ్తారు కొంతమంది విశ్వాసం. నువ్వు వెళ్తావో లేదో నువ్వే రోజు తెలియదు. ఆ దొంగ అంటే నేను ఎప్పుడూ సాక్ష్యం చెప్పలేదు, నేను ఎప్పుడు హల్లెలూయా చెప్పలేదు, నేను ఎప్పుడు ప్రైజ్లాడ్ చెప్పలేదు, నేను ఎప్పుడు వైఖరి కానుక పెట్టలేదు, నేను ఎప్పుడు చర్చికి కట్టలేదు, నేను ఎప్పుడు చర్చికి వెళ్ళలేదు, నేను ఏ పని చేయలేదు, రక్షణ మాత్రం పొందా. దొంగకి కంపెనీ ఇస్తారా, ఏసైకి కంపెనీ ఇస్తారా? డిసైడ్ మీ యోర్సెల్ఫ్. ప్రైజ్లాడ్ రాలేదు. ఏసయ్యకు కంపెనీ ఇచ్చి తీరాలంటే పెదవులు ఆ ప్రాణం పోయేంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు ఏం చేయాలి? దేవుడు చేసిన త్యాగములను జ్ఞాపకించుకొని ఏం చేయాలి? దేవునికి స్తోత్రం చెప్పే తీరాలి. దాన్ని 4 నుంచి 9 వచనాల వరకు చదివితే సృష్టిని జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తున్నారు? స్తుతులు అందించుతున్నారు. హలో, ఎప్పుడైనా సృష్టిని వెళ్ళి చూడండి. అప్పుడప్పుడు వెకేషన్ తీసుకొని పిల్లల్ని తీసుకుని వెళ్ళండి అడవిళ్ళకి. బుద్ధి వస్తుంది. ఏంది ఏం బుద్ధి వస్తుంది? ఇది వంటగది ఇల్లు తప్ప ఏ గమని ఉండదు. పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, ఎక్కడికి అడవులకి అట్లా వెళ్ళండి, వెకేషన్ తీసుకోండి. అప్పుడు పిల్లలు వచ్చి నాకు చాక్లెట్ ఇవ్వలేదా అని చెప్పి గోలు ఎట్టడు. అడవిలోకి తీసుకెళ్ళాము, మంచినీళ్ళు కావాలని పైకి చూడాలా? హలో, ఉన్నారో లేదో నాకు తెలియదు. అప్పుడప్పుడు పిల్లలకి ఏం చేయి? దేవుడు సృష్టించిన ఆ అంద తరగతులను చూపింది. లంబాసింగి తీసుకెళ్ళి అయ్యగారు బలవంతంగా అరుగు తీసుకెళ్ళి ఎవడు లెక్కలేదు చెయ్య. పాపం అయ్యగారికి అర్థమైపోయింది, వీళ్ళు ఎక్కించిన వీళ్ళు ఏం చేయడానికి ఇష్టం లేదు, సృష్టిని చూడడానికి ఇష్టం లేదు. అదో ప్రయత్నాన్ని చెప్పలే, మంచి నాన్న దొరికాడు కాబట్టి నేను చూపించాలి. నీకు ఇష్టం లేకపోతే నీకు కష్టమే. లేదో నాకు తెలియదు. అప్పుడప్పుడు వెళ్ళి సృష్టిని కాస్త చూసేసుకో, బుద్ధి వస్తుంది. హలో, అడవిలో ఉన్న పువ్వులను మీరు చూడండి, అడవిలో ఉన్న గడ్డిని మీరు చూడండి, వాటిని కూడా దేవుడు ఏం చేసి తీరుతాడు? పోషించి. అది ఆలోచన ఉంటే నీ గురించి నువ్వు ఆలోచించవు. నేను మొన్న ఒక ఇంటికి వెళ్తే ఆ అమ్మకి పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా? పాస్టర్ గారు ఒక చేప ఒక గిన్నె కొనేసి ఇచ్చారు. అమ్మ, రోజు ఈ చేపలను చూసుకుంటూ దేవునికి స్తోత్రం చెప్పేసుకో అమ్మ అన్నారు. ఈయన పొద్దున్న లేగడం, చేపలు ఏసయ్యా నీకు స్తోత్రం, ఏసయ్యా నీకు స్తోత్రం, ఏసయ్యా నీకు స్తోత్రం. దాని ఆమె షుగర్ బీపీ తగ్గిపోయింది. కారణం ఏంటి? ఆడి ప్రాణం సూపర్ గా ఉంది, తిండి పెడితే అది తింటుంది. దానికి ఏ సమస్య లేదు, ఎప్పుడు తినాలా ఎప్పుడు వదనాలా ఏ సమస్య. తిరుగుడే తిరుగుడు ఉన్నది చిన్న డబ్బా లోపల తిరుగుడు. ఆ చేప తిరగడం ఈమె శరీరంలో బాగైపోవడం ప్రారంభించింది. సృష్టిని తలుచుకొని, సృష్టిని చూసుకొని, సృష్టిలో జరిగిన క్రమావళి చూసుకొని, అందుకే పువ్వులు చూడమని చెప్పారు, నెత్తి పెట్టుకోమని చెప్పలే. కొన్ని మన సంఘాల్లో కూడా తగ్గారు, నెత్తి మీద ఎట్టింది. మాకు అవమానం వస్తుంది, నువ్వు నెత్తి మీద పెట్టింది. ఇంకా కొందరు చచ్చేటప్పుడు పీపేలు పెట్టండి, ఇంకొక గంట ఆగు, మట్టి లోపలితే వచ్చే సంవత్సరాలు పువ్వు కాస్తుంది. నువ్వు తెంపడానికి వెళ్తులే. ఉన్నారో లేదో నాకు తెలియదు. రైతులు అడిగిపోయింది. పువ్వులని చూసుకో, పెట్టుకోవడానికి ఉన్నది కాదు. పువ్వులని చూసుకో, దాని అందాన్ని దేవుడు ఎంత విడివిడిగా ఉంటాడు. ఎరుపుకి ఎరుపు, నలుపుకి నలుపు, కలర్ తేడాలి. అక్కడ 12 సంవత్సరాలకి పూసే పువ్వు, గడిగడికి పూసే పువ్వులు, తాకితే మెరిసిపోయే పువ్వులు, రకరకాల పువ్వులు చూసినప్పుడు తలుచుకో, నేను దానికన్నా ఎంత అంద తరగతి. వాళ్ళు అనుకున్నది మొత్తం పువ్వు వేసుకుంటేనే, పువ్వు వేసుకుంటే అందరం వెనక చూడరా, మా ముందు చూడరా, వెనక చూపించి తీసుకొచ్చింది. అందుకే కదా పిచ్చి పిచ్చి పాటలు రాసేది. అయిపోయింది. చెట్లను చూసినప్పుడు ఏం ఆలోచించారు? అయ్యో, ఇంత విస్తారంగా ఉన్న చెట్లకు దేవుడు పోషిస్తున్నాడుగా. హలో, సృష్టిని మొక్కమని చెప్పలే. బైబిల్లో ఒక మంచి కథ ఉంది. ఒక రోజు రాజులు చెట్లు అన్ని కలిపేసి ఒక నిర్ణయం తీసుకుంది, మమ్మల్ని రాజుగా చెయ్యండి. చదివారా? చదవలేదా? మమ్మల్ని చివరి రాజు ఎవరయ్యింది? ముళ్ళయ్యింది.
ముళ్ళు రాజు అయితేనే కొందరు బుద్ధి నేర్చుకుంది. అర్థం కాలేదే. అందమైన రోసా పువ్వులో ముళ్ళు ఇచ్చింది దేనికి? ఎవడు వచ్చి దాన్ని ఏం చేయకూడదు. రైతులాడు చెప్పాలి. హలో, దేవుడు నిన్ను సృష్టించింది. సృష్టిలో ఉన్న దానిని చూచుకో, వాటి మూలుగులు అర్థం చేసుకో. నీ దేవుని దాని అర్థం సృష్టి నీకు ముఖ్యమనలే. మొన్న అమ్మ పాటలు అమ్మ చెప్పుతుంది, యేసయ్య సిలువలో మరణించారు కాబట్టి మనం కూడా ఏ చర్చి కాడ ఏం చేయొచ్చు, సిలువ ఒకటి పెట్టుకోవచ్చు, కొట్టోటి వేసుకోవచ్చు, చెట్లు. ఏం పిచ్చి మాటలు చెప్తున్నావు అమ్మ? విగ్రహారాధనకి ప్రేరేపణ చేస్తాం. రావట్లే. మీ రక్తం ఉడుకుతుందో లేదో తెలియదు, నా రక్తం మాత్రం బాగా ఉడికింది. రైతులకు చెప్పలే. చోట్ల మనకి వాక్యం చెప్పడానికి సిలువ కొట్టేసి వాక్యం చెప్పేసి వచ్చేదలకి నాలైన సమాచారం మీరేం చేస్తున్నారో లేదో నాకు తెలియట్లేదు. సృష్టిని చూసుకొని సృష్టి అంతా ఏం చేయాలి? దేవునికి స్తుతులు అర్పించుకు తీరాలి. ఓకేనా? దాని తర్వాత చెప్పిన మాట మీరు చూడండి. దాని 10 నుంచి 15వ వచనం వరకు చదివితే దేవుడిచ్చిన విడుదలను జ్ఞాపకం చేసుకొని దేవునికి ఏం చేయాలి? విడుదల ఇచ్చారా నీకు? ఇచ్చారా నీకు? శాప బంధంలో నుంచి నీకు విడుదల ఇచ్చారుగా. శాప కట్టుల్లో నుంచి నీకు విడుదల ఇచ్చారుగా. వ్యాధుల్లో నుంచి నీకు విడుదల ఇచ్చారుగా. పారంపర్యం నుంచి నీకు విడుదల. అందరికి వెళ్ళలేదు, అందుకే కదా పెళ్లి సూపర్కి వెళ్ళాడు. మాకుల హోటల్కి వెళ్ళి తినేటప్పుడు ఎవడికి అడిగిందో ఎవడికి చేసిందో తెలియదు. అడిగాడో లేదో నీకు తెలియదు. లేవలకు వచ్చిందా, కుక్క నాకిందా, పశువు వచ్చి నాకిందా తెలియదు. అప్పుడు కూడా ప్రసాద్ గట్టికి చెప్పండి నాయన. సపోర్ట్గా రావట్లేదు. నాతో కలిసి చూపించిన కులం పెళ్ళిగేందుకు ఇంటి దిగేటప్పుడు అటు వదిలేటప్పుడు ఫ్యామిలీ పెళ్ళి వచ్చినప్పుడు మొత్తం హలో హలో అదొక శాపం. అది ఏది? దాని వల్ల నీ కుటుంబం నిన్ను తగ్గుపరచడమో, నువ్వు వచ్చిన ఆ కుటుంబ తరగతి నిన్ను తొక్కి, అది కాదు నా పద్ధతి, అది కాదు నా ఉద్దేశం. దానికి అర్థం వాటి మూలంగా ఏం రావచ్చు? నీకు ఆరాధనలో తప్పితం రావచ్చు. దేవుని ఎరిగే భావములో ఏం రావచ్చు? తప్పితం. అలా చెప్తే మీకు అర్థం కాదు. కులం చచ్చింది అనుకో, నువ్వు పెద్ద జాతి నేను చెంద ఫీలింగ్ రాదు. అలా చెప్తే మీకు అర్థం కాదు కదా. నేను నా భాషలో నేను చెప్పాలిగా. నువ్వు బ్యాక్వర్డ్ కాస్ట్, బ్యాక్వర్డ్ కాస్ట్ అంటే అన్నిటికన్నా కింద జాతి. చూడలే ఏం జాతో ఏమో చూడలే. సిలువలో ఏలాంటి దొంగ నువ్వు ఎవడో కూడా చూడలే. దొంగమన్న విషయం నాకు తెలుసు. నీకు నేను ఏం చేసి విడుదలిపించి తీరుతా. ఎలా ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. దేవుడు నీకు అన్నిట్లో నుంచి ఏం చేశాడు? విడిపించి తీరాడు. శాప కట్టుల్లో నుంచి విడుదలించి తీరాడు. మనం చెప్పాగా ఎవరి గురించి? 1000 సంవత్సరాల కట్టు ఒక్క గడిలో ఎలగొట్టింది. ఎవలాని 10 తరముల వరకు వారికి ఏం లేదు అనుమతి. 10 తరములను కలిసి ఒక తరం 100 సంవత్సరాల నాతో కలిసి రావాలి అర్థం ఉంది, లేకపోతే అంత వ్యర్థమే. ఒక తరం 100 సంవత్సరాల 10 తరంలో ఎంత అయింది? ఓకేనా? 1000 సంవత్సరాల వరకు ఆ ఫ్యామిలీ ఎక్కడికి రాకూడదు. ఒక్క డెసిషన్, ఒక్క నిర్ణయం తీసుకుంది. నీ దేవుడు నా దేవుడు, నీ ప్రజలు నా ప్రజలు, నువ్వు ఎలా చేస్తావు నేను ఎలా చేస్తా, నువ్వు ఎక్కడ బతుకు నేను ఎక్కడ. తీసుకొని పోయక్కర్లే, రక్తదానం ఏం చెయ్యక్కర్లేదు. ఒక్క నిర్ణయం తీసుకో, ఈ యేసుతో నేను జీవితం ప్రారంభిస్తా. నీకు దేవుడు రోగం ఇచ్చాడు అనుకో, రోగం గురించి మాట్లాడు.
ఎవరితో దేవుడు మాట్లాడుతున్నా నాకు తెలియదు, ఎవరితోనో మాట్లాడుతున్నా. నీకు విపరీత తలనొప్పి దేవుడు ఇచ్చాడా? తలనొప్పి గురించి మాట్లాడదు, తల స్వస్థత ఇచ్చారని రాసేసుకో. కనిపించిన గోడలు, కనిపించిన బట్టలు, కనిపించిన కాడ మొత్తం రాసేసుకో. తలనొప్పి ఉందని కదా, తలనొప్పికి చికిత్స దొరికిందని, తలనొప్పి విడుదల కలిగి పలికి పలికి నీ విడుదల తెచ్చేసుకో. మూర్కొట 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 బొల్లోట 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 చెప్పకో ఏమో పొయ్యికి జా రైతులో రాలే. విడుదల దేవుడు మన చేతికి ఇచ్చారు, విడుదల దేవుడు మన చేతికి ఇచ్చారు. ఆ విడుదల కొరకు దేవుని బిడ్డలు ఏం చేయాలి? ఆశించేటట్టు గుండి తీయాలి. భర్త మారట్లేదని చెప్పదు, మారాడు, ఇది మారాడు, ఇది మారాడు, ఇది మారాడు, ఈయన అభిషేకం అయ్యాడు, ఈయన దేవుని యొక్క క్రమాలు ఇది అలాగే లేదు. సంఘంలో విశ్వాసం రాలేదు వస్తాడు, రప్పిస్తాను, దేవుడు తీసుకొస్తాడు, విడుదల ఇప్పటికి తీరుతా, మార్పు చెంది తీరుతాడు. ఇప్పుడు చర్చి పని జరుగుతుంది, ఎవరు ఏమర్థమైంది? నేను చెప్పిన వీళ్ళు నేను దిగితే పనైనా అవుతుంది కదా. హలో, ఉన్నారో లేదో నాకే తెలియదు. విడుదల మన దగ్గర ఎక్కున్నది, విడుదల దేవుడు మన కొరకు ఇచ్చింది. పాపం లోకములో ఉన్నప్పుడే విడుదల కూడా దేవుడు ఇచ్చాడు. ఈ సంవత్సరం విడుదల పొందే వెళ్ళాలి, అన్నిట్లోంచి విడుదల పొందాలి. పాపం, శాపం, రోగం. మా అమ్మ చనిపోయినప్పుడు కూడా రోగంతోనే తీసుకునే ఎప్పుడు వెళ్ళిపోయింది. నన్ను కూడా కొందరితో మాట్లాడుతున్నాను, మీ అమ్మ సూపర్ రా బాబు, ఎవరికి ఇబ్బంది పెట్టలేదు, సింపుల్ గా చెప్పని నిద్రలో వెళ్ళిపోయింది. దీనికన్నా బాధ్యతగా ఇంకేం కావాలి? రోగంతో చచ్చినా పర్వాలేదు కానీ విడుదల అనుభవించే తీరాలి, విడుదల ఆస్వాదించే తీరాలి. ఈ 2024 సంవత్సరం విడుదల ఇప్పించే ఒక సంవత్సరం. దాని తర్వాత 16వ వచనం నుంచి 22వ వచనం వరకు దేవుడు మనల్ని సంరక్షించుచు, దేవుడు మనకిచ్చిన ఉచిత గిఫ్టులను బట్టి దేవునికి ఏం చేయాలి? స్తుతించి తీరాలి. సంరక్షించలేదా? బండి ఎంత దగ్గరికి వచ్చింది, నీకేం కాలేదుగా, ప్రైజ్లో రాలే. హలో, బండి ఇంత దగ్గరికి వచ్చింది, ఏం కాలేదుగా. ఎలక్ట్రిసిటీ షాక్ అట్నించడా లేదు, నీకేం కాలేదుగా. హలో, దేవుని యొక్క సంరక్షణ నీకు ఉంది. పాటకు ఉంది కదా, నీ ఇంటి చుట్టూ దేవదూతల సంరక్షణ ఉంది. హలో, నువ్వు బతుకున్నావు, 2 దేవదూతల సంరక్షణ ఉంది కాబట్టి. నీ మీద సాతాను దాడి చేసి రావట్లే, కారణం దూతం చూసి భయపడ్డాడు. నిన్ను చూసి భయపడాలి కానీ దూతం చూసి భయపడింది. అందుకే కదా బైబిల్ చెప్పుచున్న మాట, దేవుని మాట వినకుండా తిరిగిన ఒక సేవకుడు తన గాడిద మీద కూర్చొని వెళ్తున్నది. ఆడి సేవకుడే, గాడిద సేవకుడే నాకు అర్థం కాదు, ఎవడో ఒకడు మాత్రం సేవకుడే. నాకు ఆశ్చర్యం కలిగిన మాట, ప్రవక్తకి లేని బుద్ధి ఎవరికి ఉంది? గాడిదకు ఉంది. గాడిద కదా దేవదూతను చూడాల్సింది. ఉన్నారో లేదనా? ఆ గాడిదని నేనే ఒప్పేసుకో, రాలేదు, ఒప్పట్లేదా? ఏదో తేడా ఉంది నీ రక్షణలో. అలాగైతే వేరే వాళ్ళు నేను గాడిదని పిలుతూ ఒప్పేసుకుంటుంది. నీవే ఒప్పేసుకో. గాడిదని నేనే, ఏసయ్యను చూసిన గాడిదని నేనే, ఏసయ్యను మోసిన గాడిదని నేనే, ఏసయ్యను చూసి మాట్లాడిన గాడిదని. హలో, అందుకే కదా సర్ప సంతానం అని వాక్యం చెప్పి మీరు రాళ్ళు తీయట్లే. లేకపోతే అడ్డత్రోవలో నిలబడిపోతారు కదా, నలుగురికి 100 బోట్ల నోట్ ఇచ్చేసి వస్తారు. రాయి గారు చేశారా? రావట్లే, వెగులోడు రావట్లే, వెగులోడు ఆగిపోయింది. ఇలా కాదు, డబల్ 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 డబల్. దేవుడు నీకు ఫ్రీగా పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చాడుగా, దేవుడు నీకు కృపావరాలు ఇచ్చాడుగా, దేవుడు నీకు ఆత్మిక కృపా వరదానాలు ఇచ్చాడుగా. దొరకలేనాడు కన్నా మనం మేలు కలిగిన, దొరకలేని కొందరు తిరుగుతున్నాయి, దొరికింది కదా. దాని ద్వారా మనకి సంరక్షణ దొరికింది.
అమ్మగారిని సమాధి చేసేసాం, మనం అందరం వచ్చే పరిశుద్ధాత్మ అక్కడి నుంచి వల్లే కాపలా కాసుకొని ఈ అమ్మను నేను వదలను. ఏసయ్య వచ్చి రూపాంతరం పొందేంత వరకు నేనేం చేస్తాను? కాపలా కాసి తిరుగుతా. చనిపోయిన సింహాచలమమ్మ, చనిపోయిన కందమ్మ, చనిపోయిన సంఘ బిడ్డలు ఉన్నారే, వారి సమాధి కాడ మనం విడిచిపెట్టి వెళ్ళిపోయాం, మనం మర్చిపోయాం వారి కథలు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయలే? కాపలా కాసి ఏడు నా పెట్టున్నాడు, ఈడు నాకు మార్చింది, ఏడు మాట్లాడుతున్నవాడు ఉన్నాడు. తలుచుకోండి, మనం సంఘంలో 20 మంది పైన చనిపోయింది. ఈ సంవత్సరం స్టార్టింగ్, ఈ 2023 స్టార్టింగ్ లో ఉషాకి ఒక కోచింగ్ ఇచ్చారు. 19 మంది 19 మంది కదా, 19 మంది పేరులతో సహా చెప్పింది. మా అమ్మే నాకు అర్థం కాలే, 20 దానం అవుతుంది. ఉషా వచ్చిన తర్వాత నాకు అన్యా 19 అమ్మగారు అందరి గురించి చెప్పి 20 దానం అయిపోయింది కదమ్మా అన్నారో లేదో నాకు తెలియదు. మన సంఘంలో ఒక మంచోడు కూడా, ఒక మంచి కుటుంబం కూడా ఉంది. సొంత కొడుకు సత్తా కూడా సమాధికి రాలే. పాస్టర్ గారు, అసిస్టెంట్ పాస్టర్ గారు, నేను ఇంకో పాస్టర్, మేమేం చేయాలి? చేతిలో శిశువు అది ఎందుకు రాలేదా తర్వాత నాకు అది కొట్టేసుకున్నాను. దేని కొట్టేసుకున్నా నాకు తెలియదు. అలాంటి దాన్ని కూడా విసుగు లేకుండా మనమే డబ్బులు కట్టి, మనమే బాక్స్ కట్టి, మనమే అన్ని తయారు చేసే వారికి ఏడిచే సమాధి చేసింది. ఎందుకో తెలుసా? అమ్మ నాన్న సాన్నిధ్యంలో జరగాల్సింది. మేము దూరస్తులై ఉండి పని చేస్తాం దేవా, వాడి ఏడుపు వాడి మీద పడదా? మీరందరూ తల్లులు కదా, తండ్రులు కదా, ఆలోచించండి. ఆ శిశువు వేదన మా అమ్మ నాన్న చివరికి మందే చేస్తుంది. వాళ్ళ చేతులు ముట్టేసుకొని వెళ్ళిపోయారు, ఎవరు రాలేదే. ఆ బాబు అది ఒక శాపమా? ఎలా ఎరగొడతారు ఆ తల్లిదండ్రులు? ఉన్నారో లేదో? నేను మిమ్మల్ని భయపెట్టించడానికి చెప్పట్లే. కొన్ని శాపాలు తెచ్చుకోకండి. కాలు పట్టి చెప్తా, కావాలంటే మీ కాళ్ళ మీద పడి చెప్తా. తెచ్చుకోమాకమ్మా, కట్టలేవు నువ్వు దాని యొక్క వేదన నువ్వు కట్టలేవు. దాని ద్వారా నుంచి నువ్వు విముక్తి. వాళ్ళు ఇప్పుడు బిల్డప్గా తిరిగేస్తున్నాం. ఇది ఎవరు ఎరగొడతారు? హలో, ఆవిడ రూపాంతరం పొందుతారో లేదో నాకు తెలియదు, కానీ ఆవిడ మాత్రం ఖచ్చితంగా రూపాంతరం పొందుతారు. కారణం ఏంటో తెలుసా? ఏమి తెలియలేని నిష్కలంక యుగములో ఆయనకు సమాధి కలిగి తీరింది. దాని అర్థం పిల్లలకి ప్రేమించొద్దని నేను చెప్పండి, ప్రేమించండి. సమాధి కార్యక్రమానికి వెళ్ళండి. ఎన్ని వేదన ఉన్నా కాస్త మందేసేసుకొని వచ్చేయండి. వాళ్ళు వేదన పడకూడదు. నన్ను ఎవరు పట్టించుకోలేదన్నా. ఉన్నారో లేదో నాకు తెలియట్లే. హలో, ఉన్నారో లేదో నాకు తెలియట్లే. దేవునికి వేదన కలగకూడదు, సంఘ కాపరికి వేదన కలగకూడదు, తోటి విశ్వాసకి. నీకు అన్ని భాష లేదా? నో ప్రాబ్లం, నాకు నేను నీ తోడిస్తా. నీకు ప్రార్థన చేయడం తెలియదా? నేను తోడిస్తా. హలో హలో, ఉన్నారో లేదో నాకు తెలియదు. నీకు వ్యాపారం జరగట్లా, నేను నీకు తోడిస్తా. నీ పిల్లల విషయం జరగట్లేదు, నేను నీకు తోడిస్తా. అలా తోడివ్వండి. పరిశుద్ధాత్మ చేసే పని కూడా ఇంతే, కౌన్సిలర్ గా ఉంది. తోడు పాడేస్తున్నావు, తోడుగా ఉన్నవాడు పాడేస్తున్నావు. నువ్వు కూడా ఇచ్చేసుకో తోడు. అప్పుడప్పుడు భర్త దగ్గరికి వెళ్ళి, ఏ భర్త నువ్వు ఎప్పుడు మేసి పడిగా తిరుగుతూ తోడు కావాలి కదా, పదా నేను వస్తా. ఉన్నారో లేదో నాకు తెలియదు. ఇచ్చి నీ విడుదల నువ్వు తెచ్చేసుకో. ఇచ్చి నీ కుటుంబాన్ని సంరక్షించేసుకో. ఉన్నారో లేదో నాకు తెలియదు. చివరి మాట చూద్దాం. చివరి మాట చెప్పినది దాన్ని 23 నుంచి 23వ వచనం. మనము దేన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరం ఉండెను. తర్వాత మన శత్రువుల చేతుల నుండి మనల్ని విడిపించెను.
హలో, ఎవరి చేతిలో నుండి? సాతాను చేతిలో నుంచి నీకు విడిపించాడుగా. హలో, సాతాను మామూలు కూడా మనకన్నా సూపర్ వాక్యం అని తెలుసు. ఏ నువ్వు వాక్యం నేర్చుకోలేదు అనుకో, ఆడికి నేర్పుతాడు. అర్థం కాలేదు. పాస్టర్ గారు చెప్పిన వాక్యం నువ్వు వెళ్ళలేదు అనుకో, అర్థం కాలేదు అనుకో. పాస్టర్ గారు పిలిపించి ఉపవాస కూడికి రమ్మని చెప్పిన రాలేదు అనుకో, ఆయన తినిపించేసి నీకు బుద్ధి నేర్పిస్తాడు. అది గట్టిగా అయిపోయినా మృదులు అవ్వాలా? అర్థం కాలేదు. బొల్లసము. హలో, ఈడ నేర్పించింది నేర్చుకోలేదు అనుకో, నిజ గొర్రె పిల్లకు మార్లు ఉన్నాయి బాబే. పొద్దారు ఒక గొయ్య మార్కి సిట్టుకోండి. అర్థం కాలేదు కదా. నువ్వు నీ కొడుకు నీ కూతుర్ని కొట్టేసి పెంచలేదు అనుకో, ఏది మంచిది? ఏది మంచిది? మా కొడుకు నా కొడుకు కొట్టను కొట్టాల్సిన వాడు వస్తాడు. హలో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. సాతాను మామూలు అనుకోకండి, సాతాను మామూలు కొన్నాడు అనుకోకండి. ఆడికి ఒక్క ఛాన్స్ దొరికితే చాలు, దేనినైనా ఏం చేయొచ్చు, పాడు చేసి తీరొచ్చు. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్పేది, సాతానికి ఏమైపోతు చోటుగా ఆయన మన శత్రువు అని అర్థం చేసుకో. నీ తాగుతున్న భర్త కాదు శత్రువు, ఆడి వెనకతల దాగుతున్నాడు కూడా ఉన్నాడు. ఆడికి ఆ శత్రువు కనబడదు, భర్త శత్రువు అయిపోతాడు. పేదరు ఏసా నేను మరణించడానికి వచ్చానని చెప్పిన పేదరు అని చెప్పాడు. వద్దు ప్రభువా, ఈ ప్రభు కాదు, యేసు ప్రభు. వద్దు ప్రభు, నువ్వేం కాకూడదు. ఏస ఎవరిని గద్దించారు? సీమోను పేరు పెట్టి ఏకున్నాడు. అందుకే కదా నీకు చెప్పి ప్రయోజనం లేదు, నీ ఎనకాల తిరిగినట్టు గద్దిస్తాను. అర్థం కాదు. రారా బాబు రా కానీ ఇది వెనకాతలు ఉన్నవాడికి కొట్టేసి ఇచ్చామని ఈడొస్తాడు. అలా వచ్చిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అంతే కదా. రాలే ఉన్నారో లేదో, మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఎవరో ఏం చెయ్యాలి? మనం శత్రువు అయిపోకూడదు. రాలే ఇశ్రాయేలుకు శత్రువు లేరా? ఉన్న 4 పక్క నుంచి శత్రువు వచ్చిన 5వ పక్క నుంచి దేవుడి సహాయంగా మారింది. అందుకే ఈ 2024 సంవత్సరంలో ఆలోచించుకో, స్తుతులతో కొన్ని విడుదల పొందుకు తీరాలి, స్తుతులతో కొన్ని కోటలను జయించుకు తీరాలి, స్తుతులతో దేవుడు చేసిన విడుదలను ఆస్వాదించుకు తీరాలి, స్తుతులతో దేవుని ఏం చెయ్యాలి? కడముట్టించుకు తీరాలి. సాధారణ బాగా తక్కువ అంచనా. ఆడు మనలాగే ఒక చర్చి స్టార్ట్ చేశాడు. బాగా వినండి. ఆడు ఎక్కడ వాక్యం చెప్తున్నది తగులుతున్నది, ఆడ వాక్యం చెప్పేది తగలదు, సగం ఉంటుంది. సినిమా చూడరా, ఆ సినిమాలో ఆడు చేసాడు, నువ్వు చెయ్యి. పువ్వులు వేసేసుకోరా, పెళ్లి నచ్చిన వాళ్ళు చేసుకోరా అని వెళ్ళి చెప్పాడు. ఈ బడికాడ నేర్చుకుంటావా, ఆ బడికాడ నిర్ణయం నీది. వద్దు ఇప్పుడేం కొట్టుకోవద్దు. 2024 ముందు మనకి చివరి మాట సాతాను ఏం చెయ్యొద్దు. అందుకే బైబిల్ చెప్పిన పాము తేలులను నీవేం చేయాలి? కాళ్ళకుండా ఉండాల్సిన సామగ్రి కాళ్ళ కింద, నెత్తి మీద డ్యాన్స్ చేయకూడదు. కాళ్ళ కింద ఉండాల్సింది ఎక్కడ ఉండాలి? దాన్ని తీసుకెళ్లి కిరీటంగా ఏం చేయకూడదు. ఈ 2024 అదే పనిలో కొనసాగింది. నిర్ణయం తీసుకోండి. కొన్ని సాతాను కట్టిన దాన్ని గిర్రకూడదు, కొన్ని సాతానుగా ఇరికించేసుకొని ఉంచిన దాన్ని నేను ఏం చేస్తా? బిడ్డతీసి బయటికి తీసుకొస్తా. కొన్ని సాతాను ద్వారా బంధింపబడిన దానిని నేనేం చేసి తీరుతా? దేవుని కొరకు వాడి తీరుతా. అలాగే ఈ 2024 సంవత్సరం సంఘ బిడ్డలందరి పట్ల శుభకరంగా మారనుగా దేవుడందరికీ
దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పడానికి ఉన్న సమయం, తర్వాత పెద్దలు నిలబడి ఒక్కొక్కరిగా సాక్ష్యం చెప్తారు. దేవుడు మీ అందరిని దీవించును గాక. 12కి 5 నిమిషాలు ఉంచే ముందు టైం మాకు చెప్పండి. 11:55కి మా చేతికి ఇచ్చేయండి. అప్పుడప్పుడు గడియారం చూడండి, ఆదివారం చూసినట్టు కాదు. ఇప్పుడు 11:55కి టైం మాకు ఇచ్చేయండి. దాని తర్వాత ఉన్న కార్యక్రమం మేము చేస్తాం. जो वाक्य आपको मालूम है बोलो. ఏ భాషలో పర్లేదు, తమిళ చెప్తే తమిళ, అన్ని భాషలో చెప్తే అన్ని భాషలో. ఒక్కడొక్కడు పాడతానండి, ఏదైనా ఒక పాట పాడదు.